back to my channel Vantinti Chef's Canaan. Today I am back with another section. ఈ రోజు నేను మీకోసం తీసుకొచ్చిన రెసిపీ చీజీ పన్నీర్ డిప్. ఈ పన్నీర్ డిప్ అనేది చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మీరు ఎక్కడ చూసుండ్రు, ఏ మెక్డానల్డ్స్లో కానీ ఏ పిజ్జా హట్స్లో కానీ ఎక్కడ మీకు ఈ చీజ్ డిప్ అనేది దొరకదు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూసేద్దాం. సో ఫస్ట్ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. దీంట్లో 4 స్పూన్స్ అంత బటర్ నేను యాడ్ చేసుకుంటున్నాను. రెగ్యులర్గా మీకు చీజ్ డిప్ దొరుకుద్ది కానీ పన్నీర్ డిప్ అనేది ఎక్కడా దొరకదండి. సో ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ, చాలా బాగుంటుంది. సో ఈ బటర్ ఏదైతే కొంచెం మెల్ట్ అవుతుందో అప్పుడు నేను గ్రాడ్యువల్గా 2 స్పూన్స్ ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లవర్ మైదా యాడ్ చేస్తున్నాను. 4 స్పూన్స్ బటర్కి 2 స్పూన్స్ అంతా మైదా మాత్రమే యాడ్ చేయాలి. సో ఆ మైదా కొంచెం అంతా ఈ బటర్లో మనకి ఫ్రై అయ్యి కొంచెం కలర్ మారుతుంది అన్నప్పుడు ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో గ్రాడ్యువల్గా వేసుకొని ఫాస్ట్గా తిప్పుతూ ఉండండి. అదర్వైజ్ మైదా అనేది మనకి కొంచెం లంప్స్లా ఫామ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మిల్క్ యాడ్ చేసుకుంటూ ఇది క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నా మనకి ఎక్కడ లంప్స్ లేకుండా ఇది స్మూత్ క్రీమీగా ఫామ్ అయినప్పుడు నేను ఇందులో పన్నీర్ యాడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 50 గ్రామ్స్ అంత పన్నీర్ని నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా కొంచెం క్వాంటిటీ డిఫర్స్ అనమాట. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు పన్నీర్ అన్నది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 50 గ్రామ్స్ అంత పన్నీర్ని నేను యాడ్ చేసుకున్నాను. సో ఇదంతా కూడా మనం దీంట్లో బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మనం ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం ఫ్లేవరింగ్స్ యాడ్ చేయాలన్నమాట. నాకు ఇక్కడ ఇది మనకి పన్నీర్ ఏం కంప్లీట్గా కరిగిపోదు, అది స్టే అనమాట ఉంటుంది అందులో. సో నేను ఇక్కడ మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ అంతా టొమాటో కెచప్ యాడ్ చేసుకుంటున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ టొమాటో కెచప్ మీరు షెజ్వాన్ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే ఆల్ ఫ్లేవర్స్ అన్నవి మనకు అందులో వచ్చేస్తుంది అనమాట. అలా కాదు, టొమాటో సాస్ యాడ్ చేసుకుంటే మనం హర్బ్స్ లాంటివి కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ మిక్స్డ్ హర్బ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/4 స్పూన్ అంతా మిక్స్డ్ హర్బ్స్ నేను యాడ్ చేసుకుంటున్నాను. అదే షెజ్వాన్ సాస్ అయితే అందులోనే అన్నీ ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి వేరే ఫ్లేవరింగ్స్ అక్కర్లేకుండా సరిపోతుంది అనమాట. నెక్స్ట్ నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మీకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ దొరకకపోతే డైరెక్ట్గా కారం అన్న యాడ్ చేసేసుకోండి. నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని తర్వాత కొంచెం అంతా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ పెప్పర్ అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ స్కిప్ చేసి మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ నేను ఇంకా ఫైనల్లీ సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. అంతేనండి, ఇంకా మన చీజీ పన్నీర్ డిప్ అనేది రెడీ అయిపోయింది. ఇది మీకు ఎలాంటి మాల్స్కి వెళ్ళినా కానీ లేదా ఎలాంటి పిజ్జా హట్స్లో కానీ మెక్డానల్డ్స్లో కానీ ఎక్కడా దొరకదు. అంటిల్ మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినాల్సింది తప్ప ఇంకెక్కడా దొరకదు. కానీ ఇది టేస్ట్లో చాలా బాగుంటుంది. ఇది మీకు ఆల్ టైప్స్ అనమాట. మీరు దేంట్లో కన్నా యూస్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ దోశ ఇంకా పరాటాస్లో కూడా మీరు ఇది తీసుకోవచ్చు అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఇంట్లో మా సిస్టర్ రెగ్యులర్గా దోశ ఆర్ పరాటా దీంతోనే తీసుకుంటూ ఉంటుందన్నమాట. చాలా డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అనేది చాలా అల్టిమేట్గా ఉంటుంది అనమాట. ఇది బయట ఎక్కడా దొరకదు, మీ అంతటి మీరు ఇంట్లో తయారు చేసుకుంటే తప్ప. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ follow us on Instagram on the name of Vantinti Chef's Canaan. That's all for today. We will be back with another section. Signing off by Vantinti Chef's Canaan.